దేవుని పరిశుద్ధ నామం స్తోత్రములు కలుగును గాక. ప్రత్యేకించి ఈ దినమున్న దేవుని వాక్యం నుంచి ఆయన వాగ్దానం ధ్యానం చేసుకుందాం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 16-17 వాక్యము చదువుకుందాం. ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేమా భయపడకము, సియోను ధైర్యం తెచ్చుకును, నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ యందలి సంతోషము చేత ఆయన హర్షించును. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ప్రవక్త అయినటువంటి జెఫన్యా గ్రంథం నుంచి మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనం ఎప్పుడు చూసినా సరే వాక్య గ్రంథంలో ప్రవక్తలకు అనేది ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చారు. వారిని దేవుని నోరు అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ ప్రవచన గ్రంథంలో మనం చూస్తే ఈ మైనర్ ప్రాఫిట్స్ లేదంటే చిన్న ప్రవక్తలు 12 మంది చిన్న ప్రవక్తలు ఉన్నారు. ఈ 12 మంది చిన్న ప్రవక్తలలో ఒకానొక ప్రవక్త అయినటువంటి జెఫన్యా గ్రంథం నుంచి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. చిన్న ప్రవక్తలు పెద్ద ప్రవక్తలు అని మనం చూసినప్పుడు వారు చిన్నవారు పెద్దవారు అనేటువంటి పదవుల గురించి లేదా పొజిషన్ గురించో కాదు, కానీ వారి పరిచర్య చేసిన కాలాన్ని బట్టి మైనర్ ప్రాఫిట్స్, మేజర్ ప్రాఫిట్స్ అని డివైడ్ చేయబడింది. సో ఇక్కడ చూస్తున్నాం జెఫన్యా గ్రంథంలో 3వ అధ్యాయంలో 16-17 దేవుడు ఒక ప్రత్యేకమైన మాటతో మాట్లాడారు. ఇక్కడ 16లో, ఆ దినమున జనులు మీతో ఇట్లందరూ, యెరూషలేమా భయపడకము. మొట్టమొదటిగా తన బిడ్డలకు దేవుడు సెలవిచ్చేది యెరూషలేమా లేదంటే తను ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలీలకు, తన సొత్తు అయిన ఇశ్రాయేలీలకు, అదేవిధంగా ఈ రోజున క్రీస్తు రక్తము ద్వారా కడుగుబడినటువంటి ఆయన బిడ్డలైన ప్రజలైన మీతో దేవుడు సెలవిచ్చేది ఫస్ట్ మొట్టమొదటిగా మీరు భయపడవద్దని దేవుడు సెలవిస్తున్నాడు. భయపడవద్దు. వాక్య గ్రంథంలో మనం చూస్తున్నాం 365 టైమ్స్ దేవుని వాక్యంలో ఏమిటి? భయపడవద్దు. ఈ రోజున దేవుడు మొట్టమొదటిగా నువ్వు దేని గురించి భయపడుతున్నావో కానీ ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఈ రోజున మాట్లాడేది భయపడవద్దని మొట్టమొదటిగా సెలవిస్తూ ఉన్నారు. తర్వాత చూస్తే సియోను ధైర్యము తెచ్చుకొనుము. రెండవదిగా మనం చూస్తున్నాం ధైర్యము తెచ్చుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనం వాక్య గ్రంథంలో కూడా చూసాం దేవుని సేవకులు యెహోవా యందు ధైర్యం తెచ్చుకున్నారు. దావీదు యెహోవాను ధైర్యం తెచ్చుకున్నారు. లేదంటే దేవుని బట్టి